జబర్దస్త్ నుంచి చాలామంది ఏమంటాము మంచి మంచి ఆర్టిస్టులు అయినరు, డైరెక్టర్ అయినరు, ప్రొడ్యూసర్లు కూడా అయినరు. అంటే ప్రొడ్యూసర్ స్థాయికి కూడా వెళ్ళేంత డబ్బు వస్తుందా జబర్దస్త్లో? వస్తుందండి, జబర్దస్త్లో వస్తుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు తెలుసో తెలీదో గవర్నమెంట్ శాలరీ పడ్డట్టే, గవర్నమెంట్ శాలరీ పడ్డట్టే. అసలు మళ్ళీ కాంపౌండ్లో అదుగు పెట్టడం ఒక అదృష్టం అండి. ఇవాళ షూట్ అయిపోతే రేపు ఒక్కరోజు గ్యాప్, ఎల్లుండి ఈవినింగ్ వరకు డబ్బులు పడిపోతాయి అంతే. మల్లె మాలలో డబ్బులకి ఎటువంటి డోకా లేదండి. అందరూ అందుకే అందరం నాకు పర్ ఎపిసోడ్కు 1 lakh వరకు ఇచ్చేవారు. కటింగ్ 4 episodes నాకు అట్లా. అంటే మా పిల్లలకు వాళ్ళందరికీ మేము ఇచ్చుకోవాలి టీమ్ లీడర్స్, అవన్నీ కూడా ఒక 2 లక్షలకు మిగిలేదు. నేను అవే కాకుండా ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ మళ్ళీ బయట సినిమాలు, ప్రమోషన్స్. సో బాగానే ఉంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయ్యేంత ఉన్నదా అని. అంటే ఇప్పుడు నేను ఇద్దరం కలుసుకున్నాం, మన ఇద్దరం కలుసుకున్నాం అన్న ఒక సినిమా తీద్దామా అంటే నీ దగ్గర కొంత నా దగ్గర కొంత, ఒక ఫ్రెండ్ నువ్వు ఉన్నావా, రైట్, అందరం కలిసి చేసుకున్నారు అంతే. నీ పేరు చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు, సో వెంకీ ఉన్నాడు కదా, వెంకీ పేరు వేసేద్దాం, ఏముంది ఎవరైతే అన్నట్టుగా అంతే. పరిచయాలు మాకు ఈ ప్రపంచం మొత్తం ఒక చుట్టాలని చేసేసింది. ఇప్పుడు మేము యూఎస్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్ పోయినా, మలేషియా, ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఒక సొంత ఇంట్లోలానే చూస్తారు. జబర్దస్త్ ఉంటేనే పంచులతోనే అది హిట్ అయింది షో. అవును. సో ఇప్పుడు ఇందాక పంచులు వేయించుకుంటేనే మనం ఎలివేట్ అవుతాం. అవును, 100%. సో అలానే ఇప్పుడు సుధీర్, రష్మి అనేసి వాళ్ళది వర్ష, సో అది రియల్ నిజమా లేదు అంటే పంచుల కోసమే అట్లా వాడతారా? పంచుల కోసమే అని మీరే అన్నారు కదా, పంచుల కోసమే వాడతారు. అదేంటండి, అదేంటి అది ఎందులో అంటే సుధీర్, రష్మి గురించి ఎందులో చెప్పారు? షోస్ జనరల్ అదే షోసే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షోనే. బిగ్ బాస్ లో కూడా లవ్ స్టోరీస్ లో అదే అంటున్నా, అవి నిజమయ్యే ఉంటాయా? మీరే అన్నారు కదా, ఏంటది షో వరకే. అంటే ఇప్పుడు మీరు పంచులతో నన్ను కూడా అంతే కదా, షోసే అది అంతే, షోస్ అంతే. ఇంకా ఇప్పుడు 4-5 సినిమాల్లో ఒక హీరోయిన్ తో చేసినంత మాత్రాన వాళ్ళు రియల్ లవర్, రియల్ వైఫ్ కారు కదా. అంతే, హిట్ పేర్ అంతే, హిట్ పేర్. ఒకసారి జనాల్లోకి వెళ్ళిన పేరుని ఏం చేస్తారంటే ఆ హిట్ పేరుని కొన్ని రకాలుగా, కొన్ని ఎపిసోడ్ వైజ్గా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట అంతే. మళ్ళీ మీ విషయానికి వస్తే మీరు మిమిక్రీ ఆర్టిస్టు, సింగరు, అంటే లిరిక్స్ కూడా రాస్తున్నారు అనుకుంటా. కవితలు రాశాను ఒకప్పుడు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు అంటే వచ్చారు? ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చాను అంటే మాది పల్లెటూరు అని చెప్పాను కదా, అండ్ మా సింగరేణి ఏరియాలో ఈ సాంగ్స్ వస్తుంటాయి, ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి, సిటీ కేబుల్ కొన్ని ఛానల్స్లలో వస్తూ ఉంటాయి అనమాట. మనం ఎంత ఏది చేసినా ఇప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళందరూ పొద్దున్న ఇవే చూస్తారు. ఏది పొలాలకు పోయినా జబర్దస్త్ అంటే వీక్లీ వన్స్ ఒకసారి ఇప్పుడు ఎంత కామెడీ షో అయినా సరే మీరు ఒక 2 సార్లు చూస్తారు కావచ్చు, 2 సార్లు చూస్తారు కావచ్చు. బిడ్డ మంచి మంచి పాటలు వస్తున్నాయి, నువ్వు చేయొచ్చు కదా నీ మా ఊళ్ళలో పోతే. సరే మా వాళ్ళు ఊకే పాటలు మనం ఏం చేస్తామమ్మా, మనది నేను యాక్టర్ వైపు వెళ్ళినంటే చేయి బిడ్డ మేము ఊకే చూసుకోవద్దా పాట. ఇప్పుడు ఒక సినిమానే చూసుకోండి, నా ఫేవరెట్ సినిమా నేను మీరు నమ్మరో అపరిచితుడు సినిమా ఒక 18 సార్లు చూసా థియేటర్లో. అపరిచితుడు ఆంధ్రుడి సినిమా అయితే ఒక 22 సార్లు చూసా, గోపిచంద్ గారిది. సో అంతవరకు చూసిన, ఇక తర్వాత చూడబుద్ది కదా, చూసింది అని అనిపిస్తుంది. పాటలు 100 సార్లు వినాలనిపిస్తుంది. సో మా వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళకి దగ్గర ఉండడానికి ఫోక్ సాంగ్స్కి వచ్చినాను. మా కోసం వినాలనిపించే పాట ఒకటి బాగా నాకు. అంటే పాట అంటే నా ఫోక్ సాంగ్స్ లో నాకు ఆల్వేస్ లైక్ మా నాన్న సాంగ్ అంటే. మా నాన్న సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, అది నేనే పాడాను. నా చిరునామా నువ్వేగా నాన్న, నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ, నువ్వు లేవన్నా నమ్మలేని నిజం, నా గుండెను తొలిచేస్తూ ఉన్నది, తిరిగి రావన్నా మాట వినబడితే నా ఊపిరి ఆగుతూ ఉన్నది, నా చిరునామా నువ్వేగా నాన్న, నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ. ఇది నాన్న కోసం అని కొడితే వచ్చేస్తుందండి యూట్యూబ్లో, చాలా బాగుంటుంది సాంగ్. ఓకే, ఫ్రెండ్షిప్ కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పాటలు ఉన్నాయి, ప్లస్ గట్టు నవీన్ కుమార్ గట్టు చిరపంజరం కోసం మీ డేట్స్ ఇచ్చి చేశారు. ఎలా అది అంటే ఇప్పుడు నార్మల్గా మీరు బిజీ ఆర్టిస్టు, ఒక సినిమా కోసం అసలు అంటే అది రిలీజ్ అవుతుందో అవ్వదు అన్న సినిమా కోసము
మీరు అంత ఎఫర్ట్ పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్. సో నా ఫ్రెండ్ ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు. అది హిట్టా ఫట్టా మనం తర్వాత ఆలోచిస్తే ఒక ఫ్రెండ్గా నా వంతు కర్తవ్యంగా సరే మనం సపోర్ట్ అనేది మెయిన్. సో ఆ సపోర్ట్ చేసినప్పుడు వాడు ఒక ప్రయోగం చేస్తుండు. ఇప్పుడు నేను కదా ఇటు ఇండస్ట్రీకి వస్తా అంటే మా వాళ్ళు వద్దురా నడు చదువుకో అంటే అక్కడ ఆగిపోయేవాడిని. వాళ్ళు నా మీద ఏదో నమ్మకంతో నన్ను అయితే పంపించారు కదా. సో నా ఫ్రెండ్ మీద కూడా నాకు గట్టి నమ్మకం, నవీన్ మీద. వాడు ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడన్న నమ్మకం ఉండే. సో మామ నువ్వు కానీ నేను ఎన్నుకుంటా, నువ్వు కానిచ్చేసే నేను ఎన్నుకుంటా అని చెప్పి సో తనకు ఫుల్గా సపోర్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి నేను ఒక 20-25 డేట్స్ ఇచ్చా, 25 డేట్స్ వరకు ఇచ్చా. మాదే పెట్రోల్, మాదే ఫ్రూట్స్ అన్ని మేమే తీసుకెళ్లే వాళ్ళం. మీ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. విలన్ గా చేశాను నేను అందులో. కానీ ఎక్కడ చాలా మంది అన్నారు ఏంటంటే ఎక్కడ కూడా దొరకలేదు, అంటే ఒక కమెడియన్ విలన్ గా చేస్తే దొరికిపోతారు. నేను ఎక్కడ కూడా దొరకలేదు అది చాలా మంది ప్రశంసించారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఒరి అమ్మా నువ్వు ఏంద్రా బాబు, నువ్వు కమెడియన్ అనుకుంటే ఇందులో ఏంద్రా విలన్ గా చేసావా అనేసి. అంటే కామెడీగా సాగిపోయి సీరియస్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. అది వేరియేషన్ నాకు చాలా బాగా ఇచ్చాడు వాడు. నన్ను ఫస్ట్ నుంచి దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఇది మా వాడే బెస్ట్ అనుకొని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. దానికి నేను న్యాయం చేశాను. సో వాడు మొత్తానికైతే ఆ శరపంజరం ద్వారా చాలా పెద్ద సక్సెస్ కొట్టాడు. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేము వాడికి ఎన్నుకొని సపోర్ట్ చేసింది నిరూపించుకున్నాడు. ఒకవేళ మేము ఫస్ట్ జీరో బడ్జెట్ సినిమా ఎక్కడ రూపాయి పెట్టకుండా ఏమో రోజుగా తొర్రూరు దాకా అక్కడన్నా 150 కిలోమీటర్లు తొర్రూరుకు అప్ అండ్ డౌన్ నాకు 3000 పోతాయి రాలేనరా వద్దులేరా అని అంటే అప్పుడే డిసప్పాయింట్ అయిపోయి ఇంత మంచి ఒక డైరెక్టర్ని మనం మిస్ అయ్యేవాళ్ళం. ఒక ఫ్రెండ్స్కి నేను అనేది ఒకటే, మన ఫ్రెండ్స్కి మనమే సపోర్ట్ ఉండాలి, మన వాళ్ళకి మనమే సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేని ఎవ్వరు ఏం సాధించలేరు. సో మన వాళ్ళకు మనం సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా బిగ్ బాస్ మీకు కాల్ వచ్చిందా? బిగ్ బాస్ నుండి అప్పుడు వచ్చింది, స్టార్టింగ్లో వచ్చింది, ఇప్పుడు రాలేదు. అప్పుడు కొంచెం పేమెంట్ ఇష్యూస్ వల్ల అయిపోయింది, తర్వాత రాలేదు. ఇంకా చూస్తారా, ఫాలో అవుతారా బిగ్ బాస్? చూస్తా. నేను ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నేను ఒక టీవీ షో నుంచి వచ్చాను. సో నేను ఏ షోను కూడా తక్కువ అంచు నేను. ఇంకోటి ఏంటంటే నా ఐడియాలు కూడా ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలని. సో నేను ప్రతి షో చూస్తా, ప్రతి సినిమాలు చూస్తా, రిలీజ్ అయిన ప్రతి సినిమాలు చూస్తా, అండ్ ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా వస్తా. అరే ఆ సినిమా అమ్మతోడు అబ్బా తలకాయ నొప్పిరా, అరే మా గలీజ్రా అన్న సినిమా కూడా పోతా. ఎందుకంటే అది ఎందుకు జనాల్లోకి చేరలేకపోయింది అన్నది కూడా చూస్తాను నేను. ఎలా అవినాష్ ఎలా ఆడుతున్నారు? అవినాష్ బాగా అందులో అందరూ మనోళ్ళే. ఇప్పుడు అవినాష్ మంచిగా ఆడుతున్నాడు, ఆడొక్కడని కాదు ప్రతి ఒక్కరు మనోళ్ళే అందులో ఉన్న. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోహిణి తీసుకోండి, నబీల్ని తీసుకోండి, నబీల్ వరంగల్ అబ్బాయి, వీళ్ళందరూ కూడా మనోళ్ళే. సో మనం అందరు తెలిసిన వాళ్ళే. ఇక ఒక్కరిని సపోర్ట్ చేస్తే అట్లేం లేదు, అందరు మనోళ్ళే. ఇంకా ఏముంది, అరే నువ్వు అన్నా నువ్వు అక్కడ ఆయన గురించి చెప్పినావు, అన్నా ఈ గురించి చెప్పినావు, అరే ఇక్కడ ఏం చెప్పినా ఎంత ఉంటది కదా. అందరు మనోళ్ళు, అందరు బాగా ఆడుతున్నారు. ఓకే, సో మీరు ఇలానే మీ ఈ యొక్క ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా కావాలి అంటే అందరూ అయినప్పుడు మీరు కూడా కావాలి కదా. అంటే నాకు తెలిసి నా పరిధి వరకు ఒక మంచి ఆర్టిస్ట్గా, మంచి డైరెక్టర్గా పక్కా చేస్తా 100%. ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఇంటిల్లి 10 కూర్చొని హ్యాపీగా నవ్వుకునే సినిమాలు చేస్తా నేను. 100% కామెడీకే పెద్ద పీటేస్తాను. ఇక వేరే సినిమాలు అంటే కమర్షియల్కి వెళ్ళిపోయాను. ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వించే కామెడీ సినిమాలు అయితే పక్కా చేస్తాను. అదే నా గోల్ కూడా అదే. ఇంటిల్లి 10 వస్తే అమ్మ హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోవాలంతే, అదే నా గోల్. బలగం వేణు గారు అన్నారు కదా, స్టార్టింగ్ మీకు నేను వేణన్న టీంలో 24 ఎపిసోడ్లు చేశా. బలగంలో ఎందుకు చేయలే మరి? ఇక అప్పటికి మేము జబర్దస్త్లో అందరం బిజీ. మా జబర్దస్త్ మీకు బలగం అనే కాదు, మీకు గుర్తుందో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జబర్దస్త్ వదిలేసిన వాళ్ళందరూ కూడా సినిమాల్లో బిజీ అయ్యారు. జబర్దస్త్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో ఎక్కువగా లేరు. అవి అడపదడప. ఇప్పుడు నేను కూడా జబర్దస్త్ చేస్తూ కేవలం ఒక 10-12 సినిమాలు చేశాను అంతే. బట్ వదిలేసిన వాళ్ళు చాలా సినిమాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే జబర్దస్త్ ఏంటంటే మనం మంత్లీ వాళ్ళకు ఒక 6 days ఇవ్వాల్సి వస్తుంది. మంత్లీ 6 days ఇవ్వాల్సి వస్తుంది. ఆ 6 days ఫస్ట్ వీక్లో 2 days, మిడిల్ వీక్లో 2 days, లాస్ట్ వీక్లో 2 days. ఇప్పుడు నీకు ఏదైనా 1-2 days సినిమాలు వచ్చాయి అనుకోండి, అవి అయితే చేయగలుగుతున్నాం. ఇప్పుడు పెద్ద సినిమాలు ఎలా ఉంటాయంటే బల్క్గా 10 రోజులు ఇస్తారు, 12 రోజులు ఇస్తారు పెద్ద సినిమాలు. సరే 2 రోజులు జబర్దస్త్ ఉందండి అంటే వాళ్ళు మన కోసం పెద్ద కాస్టింగ్, పెద్ద ఆర్టిస్టులు ఆపలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవునా ఇంకి వద్దులే వేరేగా తను పెట్టి మనకి ఎందుకు రిస్క్ అంటారు. మేము వచ్చి సార్ పెద్ద సినిమా వచ్చింది, స్కెడ్యూల్ రాను అంటే కుదరదు.
ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది. సో అట్లా చాలా సినిమాలు మిస్ అయ్యారు, చాలా మంది మిస్ అయ్యారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు చాలా మంది బయటికి రావడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే జబర్దస్త్ మాకు అన్నీ ఇచ్చింది, ఎవ్రీథింగ్, డబ్బు ఇచ్చింది. చెప్పాను కదండి, గవర్నమెంట్ సాలరీ, ఇవాళ షూటింగ్ అయిపోతే ఎల్లుండి డబ్బులు పడిపోతాయి, అంత భరోసా. ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ కూడా రూపాయి ఆపలేదండి జబర్దస్త్, మళ్ళీ ప్రొడక్షన్, అందులో నో డౌట్. సో అట్లా మాకు అన్నీ ఉన్నాయి, కానీ మా గోల్ అనేది అక్కడే ఆగిపోతున్నాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో అందరు బయటకు వస్తున్నారు. ఓకే.